ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కలెక్టర్ రెవెన్యూ అధికారి ఆదేశాలతో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రెవెన్యూ పోలీస్ వైద్య శాఖను అప్రమత్తం చేశామని ఎంఆర్ఓ తెలిపారు. ముఖ్యంగా భారీగా కురుస్తున్న వర్షాలకు గుర్రపు వాగు వద్ద వరద ఉధృతంగా రావడంతో వాగు దగ్గర రెవెన్యూ పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మండల గ్రామాల ప్రజలకు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నా పేరు ఎంఓదయ భాస్కర్ తాతీగా తిరువూరు. మరి గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి అన్ని చోట్ల రెవెన్యూ పోలీసు సచివాలయ సిబ్బందిని అందరినీ కూడా అలర్ట్ చేశాము. మనకి ఇక్కడ పడమట వాగు, వెదుళ్ళ వాగు, గుర్రపు వాగు 3 వాగులు ఉన్నాయి. 3 వాగుల దగ్గర కూడా ఇప్పుడు గుర్రపు వాగు దగ్గర మాత్రం కొంచెం ఎక్కువ ఉధృతంగా ప్రవహిస్తుంది. అక్కడ ట్రాక్టర్లు పెట్టాం అటు ఇటు కూడాను. వెహికల్ మూవ్మెంట్ కాకుండా ప్రజలని వెళ్లకుండా సురక్షితంగా ఉండేట్టుగా కొన్ని అన్ని ఏర్పాటు చేసాం. అట్లాగే వెదుళ్ళ వాగు, మన పడమట వాగు దగ్గర కూడా మా రెవెన్యూ సిబ్బందిని అందరినీ అలర్ట్గా పెట్టాము. వెహికల్ మూవ్మెంట్ లేకుండా ఏదైనా ఇబ్బంది అయితే మన మెడికల్ సిబ్బంది వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసి అక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్, బాలిన పిల్లలు వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని మనం బయట సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాము. అట్లాగే మన తిరువూరు హెడ్ క్వార్టర్స్లో 4 రిహాబిలిటేషన్ సెంటర్ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాము. దాంట్లో జూనియర్ కాలేజీ ఉంది, అట్లాగే ఎంపీ ఎలిమెంటరీ స్కూల్, జెడ్పీ స్కూల్ కూడా ఉన్నాయి. అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాము. ప్రస్తుతానికి గుర్రపు వాగు తప్ప మిగతా అన్ని చోట్ల సామాన్యమై ఉంది, ఎక్కువ నీళ్ళు ప్రవహించట్లేదు. వెంటనే మేము అన్ని ఏర్పాటు చేయడానికి రెవెన్యూ సిబ్బంది అన్నీ కూడా సిద్ధంగా ఉంచాం. నా పేరు ఎంఓదయ భాస్కర్ తాతీగా తిరువూరు. మరి గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి